అయితే దేవుని బిడ్డలారా, ఈ యొక్క ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయంలో ఉన్నటువంటి ఆ, కొన్ని అధ్యాయాలు మనం చూసాము. కిందటి నెలలో ఆ, 7 సంఘములు అనేటువంటి ప్రతి సంఘమునకు దేవుడు పలికినటువంటి మాటలు, హెచ్చరికలు, వీటన్నిటిని కూడా మనము ఆ, నేర్చుకున్నాము, గమనించాము. ఆ, అలాగే ఆ, ఈ దినము ఆ, మనకు ఆ, లేఖన భాగాలలో వ్రాయబడినటువంటి దేవుని యొక్క మాటలను మరి ఒకసారి ధ్యానిస్తూ ఆ, కొంచెము డీటెయిల్డ్గా, తర్వాత డీప్గా, కొంచెము హెవీగా ఉన్నప్పటికీ ఈ యొక్క ఆ, మ్, ఈ ఓవర్వ్యూ అంతా కూడా మనకు ఒక అవగాహన ఉండాలి. ఆ అవగాహనను బట్టి మన యొక్క బ్రతుకును మనము సరి చేసుకుంటూ జాగ్రత్తగా ఆ, ప్రభువుల వారి రాకడ కొరకై ఆ, ఎదురు చూస్తూ సిద్ధపడుతూ ఉండాలని చెప్పి దేవుడు మరి ఒకసారి ఈ యొక్క మాటల్ని మనం దగ్గరకు తీసుకొని వస్తా ఉన్నారు. దీంట్లో నుంచి మనము 3 మాటల్ని చూడొచ్చు. లేఖనములలో నుండి ఇప్పటి వరకు మనము చాలా మాటలు వింటూ వస్తా ఉన్నాము. ఆయన యొక్క వాక్యము తర్కిస్తూ, పరిశోధిస్తూ వస్తూ ఉన్నాము. అవి ఇప్పుడు ఎలాగ జరుగుతా ఉన్నాయి, ప్రవచనాలు ఎలాగ నెరవేరుతున్నాయి అని గమనిస్తూ వస్తా ఉన్నాము. అయితే దీని తర్వాత ఇక జరగబోయేటివి, వీటి వెంట కలగబోవి వాటిని గురించి లేఖనాలలో ఏమి వ్రాసి ఉంచారో, దేవుడు ఏ విధంగా మనల్ని సిద్ధపరుస్తా ఉన్నారు అని ఒకసారి మనము గమనిస్తే, దేవుని యొక్క ప్రాఫిటిక్ క్యాలెండర్ ని ఒకసారి చూస్తే ఆ, నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలగబో వాటిని అని చూసినప్పుడు, పాత నిబంధన గ్రంథములో ఆ, ఇస్రాయేలీలు వారు ఏ విధంగా దేవునితో ప్రయాణం చేశారు, అన్యులు ఏ విధంగా దేవుణ్ణి గమనించి తెలుసుకున్నారు, తర్వాత ఇప్పుడు జరుగుతున్న కృపాకాలము, సంఘకాలంలో మనము ఉంటూ ఆ, మనమందరం కూడా ఎత్తబడే సంఘంలో ఉండాలి అని చెప్పి ఆశపడుతూ మనము ఎదురు చూస్తూ ఉంటున్నటువంటి ఆ యొక్క కొన్ని సంఘటనల గురించి ఈ దినము ఆ, కొంచెము డీటెయిల్డ్గాను, ఓవర్వ్యూగాను చూసుకోవాలని చెప్పి నేను ఆశపడతా ఉన్నాను. దేవుని యొక్క మొట్టమొదటి ప్రణాళిక, ఆయన దేవుడు మనుషులను సృష్టించినప్పుడు వారితో ఉండాలని, వారు దేవునితో ఉండాలని ఆశపడి ఆ ఆది కాండము మొదటి అధ్యాయంలో కొన్ని వచనాల్ని మనం చూసినప్పుడు ఆ, దేవుని యొక్క ప్రణాళిక మనకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఆ ప్రణాళికని నెరవేర్చేందుకు కూడా దేవుడు తన యొక్క ప్రవచనాలను ముందుగానే తన యొక్క బిడ్డల ద్వారా తెలియజేస్తూ, ఆ విధంగా దేవుడు అవిధేయులమైనటువంటి మనల్ని తిరిగి తన యొక్క ఆ, సన్నిధిలోకి చేర్చుకునేందుకు ఆ, ప్రకటన గ్రంథము చివరి 22 ఆ యొక్క అధ్యాయాలలో మనము గమనిస్తూ మనము చూసినప్పుడు ఏ విధంగా దేవుడు ఒక ప్రవచనాన్ని ఇస్తూ ఆ యొక్క ప్రణాళికను ఎలాగ నెరవేరుస్తూ ఉన్నాడు అని కూడా మనము గమనిస్తూ వస్తూ ఉంటున్నాం. అయితే ఒకసారి ఆది కాండము మొదటి అధ్యాయంలో మొదటి 3 వచనాలని చూసుకుంటే, ఆది యందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. అయితే ఈ మొదటి వచనముకి రెండవ వచనమునకు ఆ యొక్క గ్యాప్ మరి ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు, ఎన్ని దినాలు ఉందో మనకు తెలియదు. కానీ భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను, చీకటి అగాధ జలములపై కమ్మి ఉండెను, దేవుని యొక్క ఆత్మ జలముల మీద అల్లాడుచుండెను. ఇంగ్లీష్లో హావరింగ్ అని కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అంటే ఆ, ఆ, పరిశుద్ధాత్మ దేవుడు ఆ యొక్క శూన్యముగాను నిరాకారముగాను ఉన్నటువంటి ఆ యొక్క సృష్టిలో తిరుగుతూ ఆ, ఉన్నారు అని మనము ఇక్కడ గమనించవచ్చు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినాలలో, ఆ యొక్క సృష్టి ఆరంభములో ఏ విధంగా అయితే హావరింగ్ అంటే మనము మౌజ్ను ఇలాగా ఆ, మనము హావర్ చేస్తూ ఉంటాం కదా, తిప్పుతూ ఉంటాం కదా, ఆ విధంగా సృష్టిలో పరిశుద్ధాత్మ దేవుడు ఆ దినంలోనే ఉన్నారు అని మనం గమనిస్తూ, అయితే దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు పలికిన ప్రతి మాట చొప్పున ఆ సృష్టిలో ఒక్కొక్కటి ఒక్కొక్కటి ఏ విధంగా జరిగింది అని చెప్పి మనము గమనించవచ్చు. మనము చిన్నప్పటి నుంచి నేర్చుకుంటూ ఉండొచ్చు. కాబట్టి సృష్టిని దేవుడు
పలుకగా పలికింది, పలుకగా కలిగింది అని చెప్పి మనము చూస్తూ ఉంటున్నాం. ఆ, ఆయన చెప్పిన మాట చొప్పున ఒక మాట అలాగా ఆ, నోట్లో నుంచి మనం ఏ విధంగా మాట్లాడుతూ ఉన్నామో, దేవాది దేవుడు పలికిన ప్రతి మాటకి సృష్టి రెస్పాండ్ అయింది. ఆ సృష్టిలో ఏదో ఒకటి సూపర్ న్యాచురల్ థింగ్ జరిగినట్లుగా మనం చిన్నప్పటి నుంచి ఈ యొక్క సృష్టిని గురించిన చాలా చాలా మాటలని వింటూ లేఖనాలని గమనిస్తూ వచ్చాం. అయితే ఆరవ దినమున దేవుడు ఆదాము అవ్వలని తన యొక్క ఆ, చేతి చేత నిర్మించినట్లుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. అయితే ఇక్కడ ఒక మాటను నేను గుర్తు చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఏంటంటే, ఆ దినాలలో దేవుడు, దేవాది దేవుడు పలికిన మాట చొప్పున సృష్టి రెస్పాండ్ అయ్యి సృష్టిలో కొన్ని సూపర్ న్యాచురల్ థింగ్స్ ని ఏ విధంగా అయితే ఆ, జరగడం మనం చూస్తా ఉన్నామో, ప్రతి దినం కూడా సోమవారం నుండి శనివారం వరకు లేదా ఆదివారం వరకు 7 దినాలు కూడా ఉదయకాలమున లేచిన వెంటనే నీతో నాతో కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఆ పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో మాట్లాడుతూ, ఒకవేళ మన జీవితాలు చాలా శూన్యముగాను నిరాకారముగాను కన్ఫ్యూజన్ స్టేట్లో, ఇంకా ఏమవుతుందో ఈరోజు లేదా రేపు పరిస్థితి ఎట్లా ఉంటుందో ఏమో అని మనము కొంచెం గందరగోళమైన పరిస్థితుల గుండా వెళ్తూ ఉన్నప్పుడు కూడా దేవుడు నీతో నాతో ప్రతి దినము మాట్లాడతారు. ప్రతి దినము మాట్లాడే ఆ యొక్క మాటని మనము వింటూ రెస్పాండ్ అయినప్పుడు ఒక సూపర్ న్యాచురల్ థింగ్ లేదా కొన్ని సూపర్ న్యాచురల్ థింగ్స్ జరుగుతాయి అని చెప్పి దేవుడు ఈ సృష్టిలోని ఆది కాండములోని మొదటి అధ్యాయములో మొదటి 3 వచనాలలో నుంచి మనము ఈ విధంగా నేర్చుకుంటా ఉంటున్నాం. అయితే దేవుని బిడ్డలారా, ఆ మాట చెప్పాడు, మాట చొప్పున జరిగింది. అయితే ఆదాము అవ్వలు దేవుని సన్నిధానంలో ఉన్నారు. వారు చూపించిన అవిధేయత చేత వారు దేవుని సన్నిధానం నుండి త్రోసివేయబడినారు. అయినప్పటికీ పాత నిబంధన గ్రంథంలో మనము అనేక లేఖనాలు చూస్తూ వచ్చినప్పుడు దేవుడు ఒక నిబంధనను మానవులతో ఆ, ఆ, నిబంధనను చెప్పడము, ఆ నిబంధనను నెరవేర్చడము, స్థిరపరచడము మనము చూస్తా వచ్చాం. అలాగే కొత్త నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులతో కూడా దేవుడు ఏ ఏ ప్రవచనాలు చేశారో, యేసు ప్రభుల వారు ఎప్పుడు వస్తారు, ఆ, ఏం చేస్తారు, ఇవన్నీ కూడా ప్రవచనాత్మకంగా లిఖించబడి ఉన్నాయి. ఆ ప్రవచనాలన్నీ కూడా నిత్య నిబంధనను దేవాది దేవుడు నెరవేరుస్తూ ఉంటా ఉన్నారు. ఆదాముతో మాట్లాడాడు, తర్వాత అబ్రహాముతో, అలాగే మోషేతో, దావీదుతో, వీరందరితో కూడా దేవుడు నిబంధన చేస్తూ ఆ యొక్క నిబంధనని నెరవేరుస్తూ స్థిరపరుస్తూ ఈ దినము కూడా నీతో నాతో ఆ యొక్క నిబంధనను నెరవేర్చే ఆ యొక్క ప్రణాళికలో మనము పెరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి మనము శరీరంలో ఉంటున్నాము, ఈ యొక్క హ్యూమన్ నేచర్లో ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాము. అయితే మనము యేసుప్రభుల వారిని అంగీకరించినప్పుడు మనముకు ఆత్మీయమైనటువంటి ఆ యొక్క మనోనేత్రాలు తెరవబడి మనము ఆత్మీయముగా ఆ యొక్క పరిశుద్ధ సన్నిధికి ఎదిగే క్రమములో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రతి దినము కూడా తన యొక్క లేఖనాలలో ఆ యొక్క ప్రవచనాలను చూపించి నెరవేర్పులను చూపిస్తూ మనల్ని ఆ విధానంలోకి మనల్ని తీసుకెళ్తా ఉంటున్నారు. కాబట్టి ఎవరైతే ఆ యొక్క యేసు ప్రభుల వారిని నమ్ముతారో, విశ్వసిస్తారో, ఇక్కడ చూడండి, ఆ యేసు ప్రభుల వారు ఆ చని పడిపోయినటువంటి యొక్క మానవుల దగ్గరికి, వారి మధ్యలోకి శరీరధారిగా వచ్చినట్లుగా మనము యోహాను సువార్త 1:14 ఆ, గమనిస్తా ఉంటున్నాం. కాబట్టి ఎవరైతే ఈ యేసు ప్రభుల వారిని సొంత రక్షకునిగా అంగీకరిస్తారో వారికి ఆ యొక్క ఆ, తిరిగి ఆ నిత్యత్వాన్ని దేవుడు ఇవ్వబోతున్నారు, ఆయన సన్నిధానంలోకి తీసుకుపోతున్నారు అని మనము ఈ యొక్క సువార్తను విన్నాము, సువార్తను అంగీకరించాము. ఎవరైతే ఇంకా సువార్తను అంగీకరించలేదో, ఒకవేళ మన ఇండ్లల్లో అయినా, మన కుటుంబ సభ్యులైనా, మన ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ ఎవరైనా కూడా ఉంటే మనం వారి గురించి ప్రార్థన చేస్తూ, వారిని మనము వారితో మాట్లాడుతూ,
ఎందుకంటే ప్రతి నాలుక యేసు ప్రభువుల వారిని మనము నోటితో ఒప్పుకొని దేవుడు మృతులలో నుండి ఆయనను లేపెనని మన హృదయమందు మనము విశ్వసించిన ఎడల అప్పుడే మనము రక్షణ పొందుతాము. కేవలము రెండు కార్యాలు మాత్రమే ఇక్కడ గమనిస్తున్నాం కదా. హృదయములో విశ్వసించాలి, నోటితో ఒప్పుకోవాలి. చాలా ఈజీ. ఇప్పుడు ఈ దినము ఏదైనా మనము ఒకవేళ మంచి కాస్ట్లీ ఎక్స్పెన్సివ్ వస్తువు ఏదైనా కొనుక్కోవాలి అని అనుకుంటే మనం ఏం చేస్తాము? చాలా కష్టపడతాం. చాలా కష్టముతో కూడినటువంటి ఆ యొక్క వాటిని మనము సంపాదించుకుంటాం. అయితే దయచేసి గమనించండి, మనము దేవుడు మనతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటి అంటే, కేవలం హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటే చాలు. ఆ ఆ చాలా చాలా ఫ్రీగా, చాలా ఉచితముగా ఇచ్చే ఆ రక్షణను మనము ఏమాత్రము, మనమైనా మన కుటుంబ సభ్యులైనా, ఎక్స్టెండెడ్ ఫ్యామిలీ అయినా, మన సహవాసంలో ఎవరైనా ఇంకా ఉంటే, మన లోకల్, మనకు మన నైబర్స్లో ఇంకా ఎవరైనా ఉంటే మనము వారికి ప్రేమపూర్వకంగా ఈ యొక్క సువార్తను మనము తీసుకెళ్ళి, దేవాది దేవుడు వారి హృదయములో కూడా యేసుప్రభుల వారు నివసించాలి, వారి కుటుంబంలో కూడా ఉండాలి అని చెప్పి మనం ఆశపడుతూ, ఒక మతపరముగా ఆ, క్రైస్తవ మతపరముగా మనము పెరగకుండా ఒక యేసు ప్రభువుల వారితో మనము ఒక ఆ, మంచి సంబంధాన్ని కలిగిన వారమై, ఒక రిలేషన్షిప్ ని మనం మెయింటైన్ చేసే బిడ్డలముగా ఉండాలని చెప్పి ఈ దినము ఈ క్షణము కూడా యేసు ప్రభుల వారు మన హృదయపు ద్వారాన్ని తడతా ఉన్నారు. వాక్యము వింటున్న నీవు నేను మన హృదయ ద్వారాల్ని మనము తెరిచి ఆ యేసు ప్రభుల వారిని మనము ఆ, మన హృదయంలోకి ఆహ్వానించి ఆయనతో కలిసి మనము భోజనం చేసేందుకు మనము వేగిర పడదామా అని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆ విధంగా మనం ఒకసారి గమనిస్తే, ఆది నుండి ఆదాము అవ్వలతో దేవుడు ఆ, వారిని నిర్మించిన విధానము కానీ, వారిని తన యొక్క సన్నిధిలో ఉంచుకోవాలని ఆశపడిన విధానం కానీ చూస్తే, తిరిగి ఆ యొక్క పాత నిబంధన గ్రంథములో ఆ, ఇస్రాయేలీలకు మీ మధ్య నేను ఉంటాను అని చెప్పి ప్రత్యక్షపు గుడారాన్ని నిర్మించడము, ఆ టెంపుల్ని తిరిగి థర్డ్ టెంపుల్ని కట్టాలి అని చెప్పి ఆ యూదులు వెయిట్ చేస్తూ ఉండడము మనం గమనిస్తా ఉన్నాం. అయితే ఈ క్రొత్త నిబంధన గ్రంథంలో యేసు ప్రభుల వారిని ఎవరైతే హృదయమందు విశ్వసిస్తారో పరిశుద్ధాత్మ దేవుడు వారిలోనే ఉంటారు. మీరే నా యొక్క సొత్తు, మీరే నా యొక్క ఆలయము అని చెప్పి మనల్నే ఆలయముగా చేసుకొని మనల్ని ఆ వెయ్యేండ్ల పరిపాలన నిత్యత్వములోకి తీసుకెళ్లేందుకు యేసు ప్రభుల వారు ఆ, మన గురించి తన యొక్క జీవితాన్ని ధారపోసినటువంటి, తన రక్తాన్ని ధారపోసి మన కొరకు చనిపోయి తిరిగి లేచి ఆరోహణమయ్యి ఇంకా ఇప్పుడు కూడా తండ్రి కుడిపార్శ్వమున నీ గురించి నా గురించి ప్రార్థన చేస్తా ఉన్నారు. ఆ దినము యేసు ప్రభుల వారు మానవ రీతిగా ఇస్రాయేలీల మధ్య యూదునిగా ఆ యొక్క ఆ, వారి మధ్య శరీరధారి అయి వచ్చినప్పుడు యూదులు యేసుప్రభుల వారిని అంగీకరించలేదు. ఒకసారి గమనిస్తే వారి కుటుంబంలోనే ఉన్నటువంటి ఆ యొక్క యేసుప్రభుల వారి సిబ్లింగ్స్, హాఫ్ బ్రదర్స్, సిస్టర్స్, వారు కూడా ఇమ్మీడియట్గా యేసుప్రభుల వారు తన యొక్క జీవితంలో మొదటి 30 సంవత్సరాలు వాళ్ళ ఇంట్లోనే అనేక మిరాకిల్స్ చేసి ఉంటారు. అయినప్పటికీ వారు పూర్తిగా యేసు ప్రభుల వారిని తన యొక్క సొంత రక్షకునిగా లేదా ఆ, అంగీకరించి లేరేమో. ఎందుకంటే ఆ, మొట్టమొదటిగా రాసినటువంటి ఎపిస్టల్స్ ని మనం గమనిస్తే, యాకోబు పత్రిక, ఏ జేమ్స్ పత్రికను మనం గమనిస్తే ఆ యొక్క పత్రిక మొట్టమొదటిగా రాసినట్లుగా మనం చూస్తాము. కాబట్టి తన యొక్క హాఫ్ బ్రదర్స్ కూడా ఇమ్మీడియట్ గా ఈయన మెస్సయ్యా అని చెప్పి నమ్మలేదేమో. యూదులు కూడా ఇంకా కొంతమంది ఇప్పటికీ కూడా నమ్మడం లేదు, ఇంకా వేచి చూస్తా ఉన్నారు. అటువంటి కఠిన హృదయం ఒకవేళ మనలో కానీ, మన యొక్క కుటుంబంలో కానీ, మనకు తెలిసిన వారిలో ఉంటే దయచేసి దయచేసి వారిని ప్రేమపూర్వకముగా ఆ యొక్క సువార్తను పంచి మనము దేవుని యొక్క కార్యము వాళ్ళలో జరిగే విధంగా మనము సమాధానపరిచే ఆ పరిచర్యను జరిగిస్తూ ఉండాలని చెప్పి దేవుడు మరి ఒకసారి మనకు గుర్తు చేస్తా ఉన్నారు. ఒకసారి ఇక్కడ గమనిస్తే
ఇప్పుడు మనము కృపాకాలంలో ఉంటున్నాము. కొంతమంది డిస్పెన్సేషన్ అనేది కొంతమంది నమ్ముతారు, కొంతమంది నమ్మరు. కానీ ఒకసారి గమనిస్తే ఈ డిస్పెన్సేషన్ అంటే దైవ సంకల్పము, ఇక దైవ ఘటనలు ఏ విధంగా ఉన్నాయి అని చూస్తే మొదటి ఆ, కాలములో ఫ్రీ విల్ అని, తర్వాత కాన్షియన్స్ అని, దేవుని యొక్క రూలింగ్ అని, ఇలాగా ఇవన్నీ మనం చూస్తూ ఇప్పుడు మనము కృపాకాలంలో ఉంటున్నాము. అది ఆరవ ఘటన, ఆరవ దేవుని యొక్క దైవ సంకల్పములో ఉండే ఆరవ ఘటన. నీవు నేను ఇప్పుడు ఈ ఆ, ఆరవ ఘటన దగ్గర ఉంటున్నాం అన్నమాట. ఈ రెడ్గా అది కదులుతా ఉంది కదా. ఇక్కడ చూస్తే ఈ వేరే ఇంకొక ఇమేజ్ లో ఇప్పుడు మనం ఎక్కడ ఉంటున్నాము అంటే ఈ కృపాకాలంలో 6, 7 మధ్య కాలములో మనము ఉంటున్నాము. మనము ఈ కృపాకాలానికి ఎండ్ డేస్ లో, చాలా ఎండ్ డేస్ లో మనము ఉంటున్నాము. ఈ రెడ్, ఈ రెక్టాంగిల్ బాక్స్ లో ఏవైతే చూస్తా ఉంటున్నామో అక్కడ జరిగే ఆ సంగతులు, ఆ ఘటనలు మనము మరి ఒకసారి ఈ దినము ఒకసారి గమనించాలని చెప్పి దేవుడు గుర్తు చేస్తా ఉంటున్నారు. ఆ యొక్క ఈ ఈ 6, 7 మధ్యలో జరిగే సంఘటనలు ఏంటివి అని మనం గమనిస్తే ఒక 10 సంఘటనలు జరగబోతా ఉన్నాయి. ఆ 10 సంఘటనల గురించి మనము ఈరోజు కొంచెము డీప్గా చూసుకోవాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ఆ 10 సంఘటనలు ఏంటివి అని చూస్తే 1 దెస్సలోనికయులకు 4వ అధ్యాయంలో చాలా క్లియర్గా రాసి ఉంటుంది. సంఘము ఎత్తబడే విషయము. ఆ యొక్క సంఘము ఎత్తబడుతుంది. సంఘము ఎత్తబడిన తర్వాత అంత్యక్రీస్తు పాలన జరుగుతుంది. ఎవరైతే లెఫ్ట్ బిహైండ్, ఎవరైతే విడిచిపెట్టబడతారో వారు శ్రమలు, మహాశ్రమల కాలములో వారు ఉంటారు అని చెప్పి ఆ సమయములో మొదటి 3.5 సంవత్సరములు ఈ అంత్యక్రీస్తు ఓ, యూదులను, ప్రత్యేకంగా ఇస్రాయేలీల ప్రజలను మోసం చేయడము, వారితో సంధి చేసుకొని ఆ, వారిని ఆధీనంలోకి తీసుకొని అక్కడ కేంద్రీకృతముగా ఆ, పరిపాలన చేయడము. ఇప్పుడు G10, G8, G10 అనే సమావేశం మనం చూస్తూ ఉంటాం కదా. ఒక గ్రూప్ ఆఫ్ నేషన్స్, వారి యొక్క లీడర్స్ అందరూ కలిసి ఈ అంత్యక్రీస్తు క్రిందికి, పరిపాలన కిందికి వెళ్ళడము, ఆ, తర్వాత రెండవ రాకడ రావడము. గమనించండి, మొట్టమొదటిది సంఘము ఎత్తబడుట. సంఘము ఎత్తబడినప్పటి నుంచి యేసు ప్రభుల వారు తిరిగి రెండవ రాకడ దగ్గరికి వచ్చే సమయములో కొన్ని ఘటనలు జరుగుతాయి. ఆ యొక్క ఘటనలు అంత్యక్రీస్తు పాలన, శ్రమలు, మహాశ్రమలు, నాశనకరమైన హేయ వస్తువు, ఆ యొక్క టెంపుల్లోకి వెళ్ళడము, ఇవన్నీ కూడా మనము గమనిస్తా ఉన్నాము. ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతాం. సంఘము ఎత్తబడ్డమన్నా యేసు ప్రభుల రాకడా, ఈ రెండవ రాకడా అని మనం తెలిసి తెలియక కన్ఫ్యూజ్ అవుతా ఉంటాం. ఇవి రెండు టూ డిఫరెంట్ థింగ్స్ అని ఈరోజు మనము చూసుకోబోతా ఉంటున్నాం. తర్వాత హెర్మెగిద్దోను యుద్ధము, యేసుప్రభుల వారు రెండవ రాకడతో తన యొక్క ఆ, సంఘముతో ఒలివ కొండ మీదికి వచ్చినప్పుడు ఆ అంత్యక్రీస్తు అప్పటి వరకే పరిపాలన చేస్తున్నటువంటి ఆ అంత్యక్రీస్తును ఆ, ఓడించి, ఆ, సాతానును బంధించి ఆ 1000 పరిపాలన జరిగే సమయము భూమి మీద ఆ యొక్క ఘటన రాబోతా ఉంటుంది. కాబట్టి 1000 యేసు ప్రభుల వారు పరిపాలన చేస్తూ ఉన్న సమయంలో, అదే 1000 అదే సమయంలో సాతానుడు ఆ యొక్క బాటంలెస్ పిట్, అగాధములో బంధింపబడతాడు. ఇవన్నీ కూడా మనము ప్రకటన 20వ అధ్యాయంలో చూస్తాం. తర్వాత చివరిగా అంతిమ తీర్పు. తీర్పు అనేది కూడా మనము రెండు రకాలు ఉన్నాయి. యేసు ప్రభుల వారు ఆ, ఇదివరకు మనము చాలా సెషన్స్ లో చూసాము. యేసు ప్రభుల వారు విశ్వాసులకు ఇచ్చేటటువంటి తీర్పు ఏంటి అంటే అది జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు న్యాయపీఠము. క్రీస్తు న్యాయపీఠము దగ్గరికి యేసు ప్రభుల వారిని అంగీకరించిన విశ్వాసులు మాత్రమే అక్కడ రివార్డు కోసము నిలబడతారు. కానీ అంతిమ తీర్పు, ధవల సింహాసనపు తీర్పు దగ్గర యేసు ప్రభుల వారిని ఎవరైతే తిరస్కరించారో, అంగీకరించకుండా వెలివేశారో వారికి జరిగే ఆ యొక్క అంతిమ తీర్పు ధవల సింహాసనపు తీర్పు. ఇవన్నీ కూడా నేను ఇక్కడ స్టెప్ బై స్టెప్ 10 ఘటనలు జరగబోతాయి అని దేవుడు దానియేలు, యిర్మీయా, అలాగే ఎహెజ్కేలు, ప్రకటన గ్రంథము, ఈ ఇక్కడ
పాత నిబంధన గ్రంథము అలాగే కొత్త నిబంధన గ్రంథము, ఈ గ్రంథాలలో వ్రాసిన అవన్నీ కూడా నేను సీక్వెన్స్ గా ఇలాగా పొందుపరిచి చూపిస్తా ఉంటున్నాను. అయితే దీని తర్వాత కొన్ని ఇమేజెస్ ని కూడా చూపిస్తాను, దయచేసి గమనించండి. మనము సెషన్ అయిపోయిన తర్వాత ఏవైనా డౌట్స్ అవి ఉంటే మనము ఒకవేళ మాట్లాడుకోవచ్చు. అయితే దయచేసి గమనించండి. ఆ, కిందటి నెలల్లో మనము 7 సంఘముల గురించి మనం నేర్చుకున్నాం. ఈ 7 సంఘములు ఆయా సంఘ కాలములో జరిగినాయి అని కూడా మనము నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఈ ఆ, 7 సంఘముల యొక్క సంఘ కాలములను మనం ఏ విధంగా చూడొచ్చు అంటే, ఇప్పుడు ఉన్న సంఘ కాలము 7వ సంఘ కాలమైన లవోదికయ సంఘ కాలముగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ లవోదికయ సంఘ కాలములో నీవు నేను ఆ, ఉంటూ ఆ యొక్క ఎత్తబడే సంఘములో ఉండాలని ఆశపడుతూ ఉండే ఆ యొక్క మ్, ఆరాటపడుతూ ఉన్నటువంటి మనము ఈ సంఘములను గురించి మనం నేర్చుకున్నప్పుడు, మిగిలిన సంఘాలకు రాసిన హెచ్చరికలైతేనేమి, తప్పులైతేనేమి, ఆ, ఎంకరేజ్మెంట్స్ అయితేనేమి, అవన్నీ కూడా మనకు కూడా వర్తిస్తాయి అని మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు. ఇంకొక మాట కూడా మనం నేర్చుకున్నాం. ప్రతి సంఘానికి వ్రాసినటువంటి మాటలు ఆ యొక్క హెచ్చరికలైతేనేమి, తప్పులు ఒప్పులు ఇవన్నిటిని మనము నేర్చుకున్నప్పుడు ఒకటి గమనించాం. అది వ్యక్తిగతంగా నా జీవితానికి నాకు వర్తిస్తుంది అని, అలాగే నా కుటుంబానికి వర్తిస్తుంది అని, అలాగే మన సహవాసానికి, మన స్థానిక సంఘానికి కూడా అది వర్తిస్తుంది అని మనము మనము గమనిస్తూ నేర్చుకుంటూ వచ్చాము. కాబట్టి దేవుడు పాత నిబంధన గ్రంథములో రాసినటువంటి ప్రవచనాలు ఏ విధంగా నెరవేరాయి అని కూడా మనం ఒకసారి చూస్తే, ఇదివరకు దానియేలు రాసినటువంటి ప్రవచనములో ఉన్నటువంటి 70 వారాల గురించి కూడా మనము నేర్చుకున్నాము. నేను మీకు నెక్స్ట్ ఇమేజెస్ చూపించినప్పుడు ఆ, మీకు అవి గుర్తొస్తాయి. ఆ యొక్క దేవుడు తన యొక్క ప్రవచనాలు రాసిన అటువంటి ఆ యొక్క వాగ్దానం ఏం చేశారు అంటే, 490 సంవత్సరాలు అని చెప్పి దానియేలు 9:24లో దేవుడు దానియేలు ద్వారా ప్రవచించారు. ఆ యొక్క ప్రవచనము నెరవేర్పు కూడా ఏ విధంగా జరిగింది అని కూడా మనము గమనించాము. ఈ 490 సంవత్సరాలు ఆ, వాగ్దాన కాలములో ఎగ్జాక్ట్గా 483 సంవత్సరాల తరువాత యేసు ప్రభుల వారు ఈ భూమి మీద రాజుగా గాడిద పిల్ల పైన యెరూషలేములో ప్రవేశించిన ప్రవేశిస్తారు అని ఆ దానియేలు గ్రంథములోనే దానియేలు ప్రవచించారు. ఆ యొక్క 490 సంవత్సరాల గురించి ప్రవచనము జరిగింది. ఆ ప్రవచనము నల్ ఎగ్జాక్ట్గా 483 సంవత్సరాల తర్వాత ప్రభుల వారు భూమి మీద మెస్సయ్యగా ఆయన బహిరంగముగా ఆయనను ఆరాధన చేయడము మనము చూస్తా వచ్చాం. ఈ 490లో 483 పోతే ఇంకా 7 సంవత్సరాలు ఉన్నాయి. ఆ 17 అంటే ఆ ఒక్క వారం ఉంది. ఆ ఒక వారము అంటే 7 దినాలు. ఆ 7 దినాలు అంటే మనము ఇవన్నీ కూడా లెక్కాచారం వేసి చూసుకున్నప్పుడు 7 వారాలు. ఆ 7 వారాలు అంటే ఆ శ్రమలు మహాశ్రమల కాలము జరిగేటటువంటి ఆ 7 సంవత్సరాలుగా కూడా మనము చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దానియేలు 9:25లో ఉన్నటువంటి 7 వారముల గురించిన ప్రవచనము ఏ విధంగా నెరవేరింది అని మనము ఇదివరకు మనము గమనించాము. కాబట్టి ఇర్మియా గ్రంథము, దానియేలు గ్రంథము, ఎహెజ్కేలు గ్రంథము, వీటన్నిటిలో కూడా దేవుడు వ్రాసి ఉంచిన ప్రతి ప్రవచనము కూడా నెరవేరుతూ నెరవేరుతూ ఈ దినము ఈ చర్చి ఏజ్లో 1 to 7 వరకు నంబర్స్ చూస్తున్నాం కదా. ఈ 7 అంటే ఆ యొక్క 7కి మనము చాలా చేరువగా ఉన్నాము. ఆరవదిగా కృపాకాలములో ఉంటున్న నీవు నేను ఏ క్షణమైనా కూడా సంఘముగా ఎత్తబడచ్చు. ఒకవేళ రెండు విషయాలు, ఏ ఏ రెండు విషయాలైనా మన జీవితంలో జరగచ్చు. మనం ఒకవేళ కళ్ళు మూసి చనిపోవచ్చు. చాలా మంది చనిపోతూ ఉన్నారు ఈ మధ్య. మనకు తెలిసిన వారు ఉ, వయస్సు ఇంకా పూర్తిగా ఆ, ఆ, చాలా యంగ్ ఏజ్ లో కూడా చనిపోతా ఉన్నారు. కాబట్టి రెండు విషయాలు జరగచ్చు. మనము చనిపోవచ్చు, మనం ఈ భూమి మీద మన యొక్క ప్రయాణము మనము ముగించవచ్చు, లేదా సంఘముగా మనము సజీవులముగా అట్లనే ఒకవేళ ఎత్తబడచ్చు. ఆ,
కొరింథీయులకు రాసిన పత్రిక ఆ, 15వ అధ్యాయంలో ఉంటుంది కదా. ఆ, మర్త్యమైన ఈ యొక్క శరీరము అమర్త్యతను ధరించుకోవడము, మాటల్ ఇమ్మార్టల్గా మారడము, ఒక క్షణములో మనము ఆ విధంగా రూపాంతరము చెందడము, ఇవన్నీ కూడా మనము గమనించాం. ఆ, ఈ చివరి దినాలలో ఈ దినాలన్నీ మనం గమనిస్తూ ఉంటే గ్రూప్ ఆఫ్ నేషన్స్ ఇప్పుడు చూస్తే ఆ, ఇస్రాయేలు ఆ, ఇస్రాయేలీలు ఇరాన్ పైన జరిగిన యుద్ధంలో ఆ, గ్రూప్స్గా డివైడ్ అయిపోయిన రాజ్యాల్ని మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ 10 రాజ్యాలు గా విడిపోవడము, ఈ 10 రాజ్యాలకు మళ్ళీ వారందరూ యునైట్ కావడము, వారందరికీ 11th కింగ్గా అంత్యక్రీస్తు ఆ, రావడము. ఇక్కడ ఆ అంత్యక్రీస్తు గమనిస్తే చూడండి, 7 తలలు 10 కొమ్ములు అని దానియేలు గ్రంథంలోను తర్వాత ప్రకటన గ్రంథంలోను ఏ దేవుడు రాసి ఉంచినటువంటి ఆ యొక్క మాటలన్నిటిని మనము చూస్తూ గమనిస్తూ ఉంటా ఉన్నాం. ప్రకటన గ్రంథం అంతా కూడా ఒకసారి ఆ, మన యొక్క మనసులలో ఇమేజ్ అలాగే సీల్ అయిపోయి ఉండాలి అంటే ఇలాంటి ఇమేజెస్ ని చూసినప్పుడు, లేదా అప్పుడప్పుడు ఈ ఇమేజ్ ని మనము దగ్గర పెట్టుకొని గమనించినప్పుడు, ప్రకటన గ్రంథము 22 అధ్యాయాలలో ఏ ఏ సంఘటన ఎక్కడెక్కడ రాసి ఉంది అని చెప్పి చాలా ఈజీగా మనము గుర్తు పెట్టుకొని నెమరు వేసుకుంటూ మనము ఇంకా సిద్ధపడుతూ ఉండొచ్చు. 7 సంఘముల గురించి కూడా నేను మాట్లాడినప్పుడు ఆ 7 సంఘముల యొక్క పట్టికను కూడా ఆ, అన్నీ ఒకే చోట ఒకే స్లైడ్లో పొందుపరిచి ఆ, చూపించి ఉంటాను. కాబట్టి ఈ గ్రంథాలను మనము ఓ, మన యొక్క ఇమేజ్ని మనము చదువుకుంటా ఉంటాం కదా. 10th ఇంటర్మీడియట్ ఎగ్జామ్కి వెళ్ళక ముందు మన యొక్క మనసులో, మన యొక్క మైండ్లో ఏ విధంగా మనము ఇమేజ్ని ఫిక్స్ చేసుకొని దాన్ని గుర్తు చేసుకుంటూ మనం ఎగ్జామ్ రాస్తాము, ఆ విధంగా మనము ప్రిపేర్ అవ్వాలి అని చెప్పి ఇలాంటి కొన్ని ఇమేజెస్ని, కొన్ని పొందుపరిచిన వాటిని నేను మీ మధ్యకు తీసుకొని రావడం జరుగుతూ ఉంటుంది. అప్పుడప్పుడు నేను ఈ ఇమేజ్ని కూడా మీకు చూపించి ఉంటాను. ఈ ఇమేజ్ని చూస్తే మొత్తము ఇక జరగబోయే సంఘటనలు, ఇక్కడ క్రాస్ చూస్తున్నాం కదా మనము. ఈ క్రాస్ ఏంటి అంటే యేసు ప్రభుల వారు ఇక్కడ చనిపోయి తిరిగి లేచి తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళిన యొక్క సంఘటన. ఆయన తండ్రి కుడి పార్శ్వమునకు వెళ్ళక మునుపు పాతాళముకు వెళ్ళి ఈ పాతాళంలో ఉండే వారికి సువార్త చెప్పి ఆ యొక్క పాత నిబంధన గ్రంథ ఆ, ఇక విశ్వాసులను చెరగా పట్టుకొని పోయెను అని కూడా మనం విన్నాము. ఆ చెరగా పట్టుకొని ఆయన ఇక్కడ పరదైసులో ఆ ఉన్నటువంటి ఆ యొక్క ఘటనను కూడా మనం చూసాము. అందుకే ఆ సిలువ మీద ఉన్నటువంటి మరి యొక్క దొంగతో యేసుప్రభుల వారు, ఇప్పుడు ఈ దినము నీవు నాతో కూడా పరదైసులో ఉంటావు అని చెప్పిన యొక్క మాటను కూడా మనము ఆ, గుడ్ ఫ్రైడే దినాన మనము నెమరు వేసుకున్నాం. కాబట్టి దయచేసి గమనించండి దేవుని బిడ్డలారా, ఈ ఇలాంటి ఇమేజెస్ని మనము ఇలాంటివి వాటిని చూసినప్పుడు ఇక నెక్స్ట్ ఏం జరగబోతా ఉంటుంది. ఇప్పుడు ప్రపంచము ఈ యొక్క కృపా సంఘ కాలములో ఉంటుంది. నీవు నేను ఆ సంఘ కాలంలో స్పృహలో శ్వాసను తీసుకుంటూ ఇంకా నీవు నేను బ్రతుకుతున్నాము అంటే ఆ యొక్క ఈ నెక్స్ట్ జరగబోయే సంఘటనలను మనము అర్థం చేసుకొని కొంచెం అవగాహన తెచ్చుకొని సిద్ధపరచబడుతూ ఆ యొక్క మన యొక్క మనము ఏ క్షణము కన్ను మూసినా లేదా ఏ క్షణము సంఘముగా ఎత్తబడినా మనము రెడీగా ఉండాలి అని చెప్పి లూకా సువార్త 21వ అధ్యాయంలో కూడా 35 36 వచనాలలో మనము ఆ యొక్క మనుష్య కుమారుని ఎదుర్కొనేదానికి, ఇంకా ప్రకటన గ్రంథంలో కూడా ఒక మాట ఉంటుంది, ప్రభువా మీరు రండి అని చెప్పి ఆహ్వానము పలికేటటువంటి ప్రార్థనను కూడా మనము చెయ్యాలి. ఆ ప్రార్థన మనం ఎప్పుడు చేయగలుగుతాము అంటే ఆ ప్రార్థనను మనము ఇవన్నీ కూడా మనము మంచి అవగాహన కలిగి, అవును కదా, ఈ భూమి మీద నేను ఈ కష్టాలు, ఈ నష్టాలు, ఈ బాధలు, ఈ యొక్క ఆ, ఆందోళనలు నేను మ్, వాటి గుండా నేను వెళ్ళలేకపోతున్నాను. ప్రభువా మీరు ఆ, రండి అని చెప్పి మనం ఒక్కొక్కసారి ఆ ఆ యొక్క మూలుగుతో కూడినటువంటి ప్రార్థనను కూడా మనం ప్రార్థన చేస్తూ ఉంటామేమో. కాబట్టి మంచిగా సిద్ధపరచబడి ధైర్యముతో మనము ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ మనం ఎదుర్కొంటామో ఆ విధంగా ప్రభుల వారిని మనము ఎదుర్కోవాలి అని చెప్పి దేవుడు
మనకు ఈ సంఘ కాల ప్రకారం ఉన్నటువంటి మనల్ని గుర్తు చేస్తూ ఉంటున్నారు. ఎందుకంటే ఈ యుద్ధాలు ఇవన్నీ కూడా మనము గమనిస్తూ ఉన్నాం. వీటన్నిటిని మనము గమనించి భయపడి ఆందోళన పడకుండా, వీటన్నిటిని మంచి అవగాహన కలిగి, ఓకే ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుంది అని గమనిస్తూ గమనిస్తూ ఈ ఈ ఈ యొక్క ఆ, ఈ యొక్క దినాలలో మనము సిద్ధపరచబడాలి అని మనము ఆ, దేవుడు మనల్ని ఈ ఎత్తబడే సంఘములో సిద్ధపరుస్తూ ఉన్నాడు అని చెప్పి రీసెంట్గా మనం కూడా చూసింటాం. మిజోరాం, అలాగే మణిపూర్, ఈ ఈ యొక్క ప్రాంతాలలో నుండి అనేక మంది ఇస్రాయేలీలను, జ్యూస్ని, ఆ యూదులను, మనస్సే గోత్రము ఉన్నటువంటి లాస్ట్ ట్రైబ్ నుంచి ఆ యొక్క ప్రజలను ఆ, ఇస్రాయేలీలు ఎయిర్ లిఫ్ట్ చేయడము అంటే వారిని విమానాలు పంపించి అనేక అనేకమైన డాలర్స్ ఖర్చు అవుతుంది. తర్వాత ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఇస్రాయేలీలు వారు యుద్ధంలో ఉన్నారు. వారు ఏ క్షణము ఎప్పుడు ఎట్లా ఈ బాంబులు పడతాయి ఇరాన్ నుంచి అనేది, తర్వాత లెబనాన్ నుంచి ఎట్లా పడతాయి బాంబులు అనేది వాటిలో నిమగ్నమై ఉన్నారు. ఎంతో తీవ్రమైన ఆ యుద్ధములో కూడా వారి యొక్క ప్రజలు ఇండియా దేశంలో, ఒకవేళ వీరికి ఆ యొక్క భాష కూడా ఇప్పుడు వస్తాదో రాదో, వారిని తీసుకొని వారి దేశానికి తీసుకెళ్ళి వారిని ఇప్పుడు ఆ, వారందరినీ కూడా ఆ, పోషించాలి అంటే చాలా ఖర్చు అవుతుంది. అయినప్పటికీ ఈ యుద్ధములో కూడా వారు ఏ మాత్రము నెగ్లెక్ట్ చేయకుండా వారిని తీసుకెళ్తున్నారు అంటే దయచేసి గమనించండి. ఈ ఘటనలన్నీ కూడా వాక్య భాగంలో ఏ విధంగా అయితే ఇస్రాయేలీలు పోగు చేయబడతారు అనే వాక్య భాగాలు ఇది వరకు 1948లో జరిగింది, ఇప్పుడు కూడా చివరిగా జరగబోతా ఉంది. వీటన్నిటిని కూడా మనము గమనిస్తూ మనము చాలా చాలా ఎడ్జ్లో ఉన్నాము, చివరి దినాలలో చివరి క్షణములలో ఉన్నాము అని చెప్పి దేవుడు మరొకసారి గుర్తు చేస్తా ఉన్నాడు. కాబట్టి సంఘము ఎత్తబడటము అని అనేక వాక్య భాగాలు మనం చూస్తూ వచ్చాము. ఎప్పుడు సంఘము ఎత్తబడుతుంది దయచేసి గమనించండి. ఇప్పుడు వరకు నేను చెప్పినట్లు సంఘము ఎత్తబడము, క్రీస్తు ప్రభుల వారి యొక్క రెండవ రాకడ, రెండు టూ డిఫరెంట్ విషయాలు. ఒక్కొక్కసారి మనం కన్ఫ్యూజ్ అయిపోతాం. మనము రెండవ రాకడా అనే మాట్లాడుకుంటూ ఉంటాం. తెలిసి తెలియక మనము ఆ, ఈ యొక్క డిఫరెన్స్ని చాలా క్లియర్గా చూసి ఉండకపోవచ్చు. కానీ దయచేసి గమనించండి, ర్యాప్చర్ వేరే, సెకండ్ కమింగ్ వేరే. ర్యాప్చర్ ఏంటి అంటే ఆ, యేసు ప్రభుల వారు ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ దేవుని బూరతో ఆ యొక్క పరలోకము నుండి ఆ మేఘారూఢుడై మేఘముల మీదికి అంటే భూమి మీదికి కంప్లీట్గా రారండి. కేవలము మేఘముల మీద మేఘారూఢుడై వచ్చేటటువంటి ఆ యేసు ప్రభుల వారిని అయస్కాంతం ఏ విధంగా అయితే ఐరన్ పార్టికల్స్ను ఆకర్షిస్తుందో ఇమ్మీడియట్గా, ఇన్స్టంట్గా, అటువంటి అటువంటి ఘటన జరగబోయేదే. సంఘము ఆ విధంగా ఆకర్షింపబడుతుంది యేసు ప్రభుల వారికి. ఎవరైతే సంఘములో ఉంటారో, ఎవరైతే క్రీస్తు ప్రభుల వారి రక్త ప్రోక్షణలో కడుగబడి ఆయనను హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకుంటారో వారు క్షణములో, క్షణిక కాలములో వారు సంఘముగా ఎత్తబడి ఆ యొక్క ఆ, మేఘములో ఆ, మేఘములలో ఆర్భాటములతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ వచ్చే ఆ యేసు ప్రభుల వారిని ఎదుర్కొంటారు. వారితో 7 సంవత్సరాలు ఆ, దేవుడు యేసు ప్రభుల వారు అక్కడ పెండ్లి విందు కూడా జరుగుతుంది. నేను తర్వాత ఇమేజెస్ని మీకు చూపిస్తాను. ఆ పెండ్లి విందు జరుగుతుంది అక్కడ పైన. పెండ్లి విందు జరుగుతూ ఉన్న సమయములో భూమి మీద ఈ శ్రమలు, మహాశ్రమలు అని జరుగుతుంది. ఇక్కడ గమనించండి, ఒకవేళ నీవు నేను లేదా మన కుటుంబ సభ్యులు, మన సహవాసంలో, మన స్థానిక సంఘంలో ఇరుగు పొరుగు వారు ఎవరైనా ఇంకా యేసు ప్రభువున వారిని అంగీకరించకపోతే, ఈ సంఘములో ఎత్తబడే సంఘములో ఉండకపోతే, ఒకవేళ విడువబడిన ఈ భూమి మీద విడువబడిన వారిలో మనం ఉండిపోతే, శ్రమలు మహాశ్రమల కాలములో వారు ఉంటూ అప్పుడు యేసు ప్రభుల వారిని అంగీకరించాల్సిన కఠినమైన సమయాలు వస్తాయి. ఎందుకంటే అంత్యక్రీస్తు పరిపాలన చాలా క్లియర్గా ఉంటుంది.
ఈ సంఘము ఎత్తబడినప్పుడు ఇంకా కొన్ని ప్రకటన గ్రంథములో ఆ, మనం ఒక వాక్యం కూడా చూసుకోవచ్చు. అక్కడ పరిశుద్ధాత్మ దేవుడు ఇంకా భూమి మీద ఉండరు. ఈ దినము నిన్ను నన్ను ఒప్పింప చేసేదానికి, మన హృదయాలను ఒప్పింప చేసేదానికి, కన్విక్ట్ చేసేదానికి పరిశుద్ధాత్మ దేవుడు ఇప్పుడైతే ఉన్నారు. కానీ ఒక్కసారి సంఘము ఎత్తబడిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఉండరు. ఇంకా వారంతట వాళ్ళే ఆ, వారికి దేవుడిచ్చిన ఆ తెలివి, దేవుడిచ్చిన లేఖనాలు ని ఆధారం చేసుకొని, గుర్తు చేసుకొని, కఠినమైన దినాలలో వారు ఆ, ఎదురు చెప్పి, ఆ అంత్యక్రీస్తుకు ఎదురు చెప్పి 666 అనే ఆ నంబర్కి కూడా వేయించుకోకుండా ఆ కఠిన దినాల గుండా మనము, ఒకవేళ ఎవరైనా మన యొక్క ఆ, మనకు తెలిసిన వారు వెళ్ళాల్సిన పని వస్తే అవి ఊహించలేమండి. చాలా కఠినముగా ఉంటది. కాబట్టి ఎత్తబడే సంఘము, ప్రభుల వారి రెండవ రాకడ, టూ డిఫరెంట్ విషయాలని మనం చూస్తా ఉన్నాం. నేను ఇక్కడ కొన్ని డిఫరెన్సెస్ ని కూడా మీకు చూపిస్తున్నాను. ఇంకా డీప్ గా చదువుకోవాలి, ఇది ఏంటి కరెక్టేనా కాదా అని ఒకవేళ చూడాలి అనుకుంటే కూడా మనము ఈ వచనాలను లేదా ఈ యొక్క మ్యాటర్స్ ని మనము, ఈ ఇమేజెస్ ని మనము చూసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి వరకు మనము కొద్ది ఏ, కొన్ని ఘటనల గురించి మాట్లాడుకుంటూ వచ్చాము. వాటిని ఇంకా కొంచెము విపులముగా, డీటెయిల్డ్ గా మనము మాట్లాడుకోవాలి అంటే ఈ సంఘము ఎట్లా ఎత్తబడుతుంది అని చూస్తే, ఈ గమనిస్తున్నాం కదా, ఇక్కడ ఇక్కడ జే అని చూస్తా ఉన్నాం. ఆ జే అంటే తర్వాత మేఘం కూడా చూస్తా ఉన్నాం, క్లౌడ్. కాబట్టి ఆ క్లౌడ్స్ కి సంఘము ఎత్తబడుతుంది. యేసు ప్రభుల వారు కూడా మేఘారుడై ఆ యొక్క ఆ, అక్కడికి రాబోతా ఉంటున్నారు. అప్పుడు ఆ, 1 కొరింథీ 15వ అధ్యాయంలో బూరం రోగును, అప్పుడు మృతులు అక్షయులుగా లేపబడుదురు, మనము మార్పు పొందుదుము. క్షయమైన ఈ శరీరము అక్షయతను ధరించుకుంటది, మర్త్యమైన ఈ శరీరము అమర్త్యతను ధరించుకుంటది. ఆ యొక్క ధరించుకొనవలసి ఉన్నది అని చెప్పి ఆ, 1 కొరింథీయుల పత్రికలో మనము 15వ అధ్యాయంలో లేఖనాలను చదువుకుంటూ ఉన్నాం. అలాగే 1 దశలోనికైలకు 4వ అధ్యాయంలో కూడా ఆర్భాటముతోనూ ప్రధాన దూత శబ్దముతోనూ. అయితే ఇక్కడ రెండు విషయాలు జరుగుతాయి. ఇది వరకు ప్రభువును అంగీకరించినటువంటి విశ్వాసులు మొదట లేస్తారు. వాళ్ళు లేచిన తరువాత సజీవులమైన మనము వారితో యునైట్ అయ్యి ఒక యూనియన్గా, 1 దశలోనికైలకు 4వ అధ్యాయం చదువుకుంటూ వెళ్తే చాలా క్లియర్గా ఉంటుంది ఈ స్టెప్ బై స్టెప్ ఇది. కానీ ఇది ఒక క్షణంలోనే జరిగిపోవచ్చు. కాబట్టి మొదట వాళ్ళు లేస్తారు, వాళ్ళతో సజీవులముగా ఉండే ఒకవేళ మనము కలిసి ఈ క్లౌడ్స్, ఈ యొక్క మేఘములలో మేఘారూఢై వచ్చేటటువంటి ఆ యేసు ప్రభుల వారిని మనము ఎదుర్కొంటాం. కాబట్టి ఆ, ఈ చాలా క్లియర్గా మనకందరికీ తెలిసి ఉండాలి అని చెప్పి నేను చూపిస్తా ఉంటున్నాను. అయితే ఈ ఆ, సంఘము ఎత్తబడే యొక్క ఘటన స్కాలర్స్ కొన్ని కొన్ని రకాలుగా చెప్తా ఉంటారు. అవి కూడా ఒకసారి నేను మీ ముందుకు తీసుకురావాలని ఇష్టపడతా ఉన్నాను. ఎక్స్క్యూజ్ మీ. ఈ సంఘము ఎత్తబడేది కూడా ఆ, 3 రకాలుగా మనము ఈ దినము చూసుకోవచ్చు. పాత నిబంధన గ్రంథము నుండి ఒకసారి చూస్తే నీవు నేను ఈ రెడ్ కలర్ అయినటువంటి ఆ యొక్క కాలమానం ప్రకారము రెడ్లో ఉన్నాము. అయితే ప్రీ ట్రిబులేషన్ అంటే సంఘము ఎత్తబడిన తరువాత శ్రమలు, మహాశ్రమల కాలము జరుగుతుంది అని ప్రీ ట్రిబులేషన్ అని కొంతమంది చెప్తారు. అయితే శ్రమలు, మహాశ్రమల కాలము జరుగుతూ ఉన్న సమయములో, మధ్య కాలములో సంఘము ఎత్తబడుతుంది. సంఘము మొదటి 3.5 సంవత్సరముల శ్రమల కాలము గుండా వెళ్తుంది అని కొంతమంది స్కాలర్స్ చెప్తారు. అయితే కొంతమంది స్కాలర్స్, చాలా వెల్ నోన్ స్పీకర్స్ కూడా, నాకు తెలిసిన కొంతమంది వెల్ నోన్ స్పీకర్స్, లేదు లేదు, సంఘము శ్రమల గుండా వెళ్తుంది. ఇప్పుడు శ్రమల గుండా మనం వెళ్ళేదంతా కూడా ఆ శ్రమల కాలము గుండా వెళ్ళే పోస్ట్ ట్రిబులేషన్ అని చెప్పి కొంతమంది స్కాలర్స్ చెప్తారు. ఏమైతేనేమి, ఇక్కడ నేను నేర్చుకున్న విషయము, నేను గమనించి మీతో షేర్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, స్కాలర్స్ లేదా ఒక్కొక్కసారి అతి తెలివి అయిపోయి మనము లేఖనాలను ఆ, మన ఇష్టం వచ్చినట్లు మనము ఆ, వక్రీకరించుకొని
అర్థం చేసుకోకుండా నేను నేర్చుకునే పాయింట్ ఏంటంటే, సంఘము ఎప్పుడు ఎత్తబడినా, అంటే శ్రమలకు ముందు ఎత్తబడినా, శ్రమల కాలంలో ఎత్తబడినా, శ్రమల తర్వాత ఎత్తబడినా, నేను ప్రిపేర్ అయి ఉన్నానా, ప్రభుల వారిని ఎదుర్కొనేందుకు నేను సిద్ధపడి ఉన్నానా అనేది ఇంపార్టెంట్గా నేను తీసుకొని, ఈ ఏ ఏ ఆ, వైపు నేను స్టాండ్ తీసుకొని, మనం కూడా వాగ్వివాదాలు పెట్టుకొని, తర్కములు పెట్టుకొని, లేదు నేను ఇదే నమ్ముతాను అని మన తోటి సహోదరునితో, తోటి విశ్వాసితో విభేదించి మనము ఆ, మనము వారితో శత్రుత్వములో మనము పెరగాల్సిన అవసరం లేదు. ఆ యొక్క సంఘము ఏ సమయంలో ఎత్తబడినా, ఎత్తబడే సంఘములో నీవు నేను ఉన్నామా, లేదా ఒకవేళ చనిపోతే క్రీస్తు ప్రభుల వారిని అంగీకరించి క్రీస్తునందు మనము మృతి పొందుతున్నామా అని ఆ యొక్క సిద్ధపాటును మనము కలిగి, ఆ యొక్క ఆ, ఎత్తబడిన తరువాత 7 ఏండ్లు పెండ్లి విందులో నీవు నేను ఉండబోతున్నామా, యేసు ప్రభుల వారి యొక్క, క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠం ఎదుట మనము నిలబడుతున్నామా అనేటటువంటి ఆ మాటలని మనము గమనించుకొని అక్కడ మనము నిలబడాలి అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఈ మాటలు, ఈ యొక్క ఘటనలను గురించి ముందుగానే చెప్తా ఉన్నారు. లేఖనాలలో ప్రవచనాలు ఏ విధంగా అయితే ముందుగానే వ్రాయబడి ఉన్నాయో, ఇప్పుడు సజీవముగా ఉండి వింటున్న వాక్యము వింటున్న నీవు నేను మనల్ని సిద్ధపరుస్తా ఉంటున్నారు, ఇవి జరగబోతా ఉన్నాయి అని. కాబట్టి ఇది అయిపోయిన తర్వాత ఈ 7 ఏండ్లు శ్రమల కాలము భూమి మీద, పైన 7 ఏండ్లు పెండ్లి విందు జరిగిన తరువాత యేసు ప్రభుల వారు వస్తారు. ఆ యేసు ప్రభుల వారు ఒలివ కొండ మీదకి వచ్చి సైతానుతో యుద్ధము చేసి వాటిని బాటంలెస్ పెట్టి అగాధములో 1000 ఏండ్లు 1000 ఏండ్లు బంధించి, అప్పుడు ప్రభుల వారు భూమి మీద 1000 ఏండ్ల పరిపాలన 7గా మనం చూస్తూ ఉంటున్నాం, రెస్ట్గా చూస్తూ ఉంటున్నాం. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన ప్రిన్స్ ఆఫ్ పీస్, గొప్ప రాజుగా, ఆ ఆ యొక్క కింగ్డమ్ వాల్యూస్ ని ఆయన భూమి మీద చూపించి మనల్ని ఆయన పరిపాలిస్తూ, అప్పుడే కదా నీకు నాకు కొన్ని రాజ్యాలను ఇస్తారు, కొన్ని రాజ్యాలను పరిపాలించమని చెప్పి నిన్ను నన్ను అధికారినిగా పెడతాడు. ఈ దినము ఒకవేళ పాలిటిక్స్ లో ఆ, విశ్వాసులు ఉండాలనా వద్దా అనేటటువంటి మాట కూడా మనం అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. ఈ దినాలలో పొలిటికల్లో మనము వెళ్ళి ఆ, ఆ అన్యాయంలో కూడా మనం పాలు పంచుకునే దాని బదులు, నిజంగా నీవు నేను నమ్మకముగా బ్రతుకుతే, పరిశుద్ధమైన జీవితము జీవిస్తే, ఆ 1000 ఏండ్ల పరిపాలనలో యేసు ప్రభుల వారు నీకు నాకు కొన్ని రాజ్యాలను అధికారినిగా చేస్తారు. దాని తర్వాత వచ్చేదే గ్రేట్ వైట్ థ్రోన్ జడ్జిమెంట్, ధవల సింహాసనపు తీర్పు. అక్కడికి అప్పుడు విశ్వసించినటువంటి, యేసు ప్రభుల వారిని తిరస్కరించినటువంటి అన్రైచియస్ పీపుల్, అన్బిలీవర్స్, అవిశ్వాసులు అప్పుడు లేస్తారు. వారి యొక్క వారి యొక్క పునరుత్థానము సెకండ్ రెజరక్షన్ అని కూడా అంటారు. ఫస్ట్ రిజరక్షన్ వేరే, సెకండ్ రిజరక్షన్ వేరే. ఫస్ట్ రిజరక్షన్ లో విశ్వాసులు, సంఘము ఎత్తబడేవారు ఉంటారు. అయితే సెకండ్ రిజరక్షన్ లో కేవలము అవిశ్వాసులు, యేసు ప్రభువును అంగీకరించని వాళ్ళు, తిరస్కరించిన వాళ్ళు, ఆ, వారు ఇక్కడ ధవల సింహాసనపు తీర్పు, దేవాది దేవుని యొక్క ఎదుట నిలబడి అప్పుడు వారు చూపిస్తారు, మీకు పలానా సమయములో సువార్త వినపడింది, మీరెందుకు వినలేదు, అంగీకరించలేదు, పరిశుద్ధమైన జీవితం జీవించలేదు అని చెప్పి వారికి అక్కడ తీర్పు తీర్చి వారిని ఆ, అప్పుడు లేక్ ఆఫ్ ఫైర్, నరకములో వేసి, ఆ, విశ్వాసులందరినీ కూడా నిత్యత్వములోకి ఆయన ఇంకా ఆ, ఎప్పుడు కూడా ఆయన సన్నిధానంలో తిరిగి మనల్ని రీస్టోర్ చేసుకుపోయేటటువంటి ఆ యొక్క ఘటన జరుగుతుంది. కాబట్టి ఇంకా కొంచెం డీటెయిల్డ్గా నేను మీతో ఒకవేళ చెప్పాలి అనుకుంటే, ఆ సంఘము ఎప్పుడు ఎత్తబడుతుంది అనేటువంటి డిఫరెంట్ వ్యూస్ని, పర్సెప్షన్స్ని స్కాలర్స్ ఏ విధంగా ఆ, అనేక పుస్తకాలు రాశారు అని చూస్తే, ప్రీ ట్రిబ్యులేషన్ అంటే సంఘము శ్రమలకి ముందుగానే వెళ్తుంది
అనేటటువంటి ఎత్తబడుతుంది అనేటటువంటిది ప్రీ ట్రిబులేషన్. అయితే మిడ్ ట్రిబులేషన్ ఏంటంటే ఈ రెడ్ ఉంది కదా, రెడ్ కలర్లో అది ఆ, శ్రమలు మహాశ్రమల కాలాన్ని మనం చూస్తూ ఉంటే కొన్ని శ్రమల తర్వాత సంఘం ఎత్తబడుతుంది అని, తర్వాత ఆ శ్రమలలో కూడా చాలా తీవ్రమైన శ్రమలకు కొంచెం ముందుగా వెత్తబడుతుంది అని చెప్పి, తర్వాత శ్రమలన్నీ అయిపోయిన తర్వాత సంఘము ఎత్తబడుతుంది అని, ఈ ఎల్లో కలర్లో ఉన్నటువంటి ఆ సింబల్ సంఘము ఎత్తబడే ఆ యొక్క ఘటనని, రెడ్గా ఉండేది శ్రమలు మహాశ్రమలు అని, పైన జడ్జిమెంట్ సీట్ ఆఫ్ క్రైస్ట్ దగ్గరికి విశ్వాసులు అంటే సంఘము అక్కడ నిలబడి, తర్వాత యేసుప్రభుల వారు అప్పుడు వస్తారు ఒలీవ కొండ మీదికి. వచ్చిన తర్వాత దాన్నే మిలేనియం, వెయ్యేండ్ల పరిపాలన చేస్తారు. ఆ వెయ్యేండ్ల పరిపాలన సమయంలో బాటంలెస్ పిట్లో, అగాధములో సైతానుడు బంధింపబడతాడు. తర్వాత ఈ యొక్క ధవల సింహాసనపు తీర్పు తర్వాత మనలని, విశ్వాసులకి అందరినీ కూడా తండ్రి సన్నిధానంలో రిస్టోర్డ్, ఆయన యొక్క మొదటి ప్రణాళిక, ఆదిలో దేవుడు చేసినటువంటి ప్రణాళిక ఈ లేఖనాల ద్వారా ఈ విధంగా నెరవేర్చబడుతుంది అని మనము ఇక్కడ గమనిస్తూ వస్తుంటున్నాం. కాబట్టి ఆ యొక్క సంఘము ఎత్తబడిన ఘటన గురించి మనము ఇమేజెస్లో చూసాము. అనేక వాక్య భాగాలు కూడా ఉన్నాయి. మొదటి దశలోనికయ్యులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో చాలా క్లియర్గా మనం చదువుకుంటూ వెళ్తే అవన్నీ కూడా మనము ఆ, చదువుకోవచ్చు. అయితే ఒకవేళ మనము మిడ్ ట్రిబులేషన్ లేదా ప్రీ ట్రిబులేషన్ మనం అర్థం చేసుకున్న వారమైతే మొదటి 3.5 సంవత్సరాల తర్వాత ఆ యొక్క ఆ, అంత్యక్రీస్తు ఏం చేస్తాడంటే, నేను టెంపుల్ కట్టేదానికి మీకు సపోర్ట్ చేశాను కదా, అయితే ఇప్పుడు మీరు నన్ను ఆరాధించాలి అని చెప్పి ఆ టెంపుల్లోకి ఆయన వెళ్ళి ఆయనను ఆరాధించమని చెప్పి ఆ, వారిని ఆ, వారిని రేకెత్తిస్తాడు. ఎప్పుడైతే ఆ టెంపుల్లోకి ఈయన వెళ్ళి ఆ, అంత్యక్రీస్తు నన్ను ఆరాధించాలి అని చెప్పి హేయమైన వస్తువుల చేత ఆ యొక్క ఆరాధన జరగాలి అని చెప్పి ఆ, ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో అప్పుడు యూదులకు మనోనేత్రాలు తెరవబడతాయి. ఆ మనోనేత్రాలు తెరవబడినప్పుడు అప్పుడు ఆ యొక్క అంత్యక్రీస్తుకు వారు ఆ, తిరుగుబడతారు. తిరుగుబాటు చేసి ఆ తిరుగుబాటు చేసినటువంటి ఆ యూదులకు, ఇస్రాయేలీలకు దేవాది దేవుడు వారిని ప్రొటెక్ట్ చేస్తాడు. ప్రకటన గ్రంథంలో ఉంటది ఇంకొక మాట, వారిని ఆ, కొండ కిందికి తీసుకెళ్ళి అక్కడ వారిని ప్రొటెక్ట్ చేసి వారిని అక్కడ కాపాడతాడు అని కూడా చూస్తాము. ఈ 3.5 సంవత్సరాల తర్వాత ఈ ఇదివరకు జరిగింది, ఇది హేయమైన వస్తువును, పందిని ఆ యొక్క ఆ ఆ యొక్క టెంపుల్లో వారు వధించడము అనేటటువంటిది జరిగింది. ఇదివరకు కూడా నేను దీన్ని చూపించాను. యాంటీయోకస్ అనే యొక్క ఆ యొక్క కాలములో ఈ అబామినేషన్ ఆఫ్ డిసొలేషన్ అని అంటారు కదా, దానియేలు 8వ అధ్యాయము 11వ అధ్యాయంలో మనం ఇదివరకు గమనించాము. కానీ నిజంగా యేసు ప్రభుల వారిని తమ దేవునిని ఎరిగిన వారు గొప్ప కార్యాలు చేస్తారు అని చెప్పి అంత కఠినమైన దినాల వరకు మనం వెళ్లకుండా ఇప్పుడే మన హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని ఆ యొక్క ఎత్తబడే సంఘంలో నీవు నేను ఉండాలి అని చెప్పి దేవుడు మనకు గుర్తు చేస్తూ ఉంటున్నారు. కాబట్టి ఆ మిగిలిన ఘటనల గురించి ఇక్కడ నేను వ్రాశాను. మొత్తము 10 ఘటనలలో 5వ ఘటనగా చివరి 3.5 సంవత్సరాల మహాశ్రమల కాలంలో జరగబోయే సంఘటన. అవి అయిపోయిన తర్వాత హెర్మెగెద్దోను యుద్ధము జరుగుతుంది. దాని తర్వాత వెయ్యేండ్ల పరిపాలన, తర్వాత తుది తీర్పు, ఇవన్నీ జరిగిన తర్వాత ఆ నిత్యత్వములోకి మనం వెళ్తాము. నిత్యత్వము తర్వాత ఇంకా ఏ సంఘటనలు ఉండదు. నిరంతరము మనము ఆయనని ఆరాధించబద్దులమై ఆరాధిస్తూ ఆరాధిస్తూ ఆయనను, ఆయన సన్నిధానంలో ఉంటాము. అక్కడ ఏ బాధ, ఏ నొప్పి ఏమి కూడా ఉండదు. అటువంటి కంప్లీట్ రెస్ట్లోకి మనము మనము వెళ్ళబోతా ఉంటున్నాం. కాబట్టి ఒకసారి గమనిస్తే తీర్పులు 2 రకాలుగా మనం చూస్తూ ఉన్నాము. అలాగే పునరుత్థానం కూడా 2 రకాలుగా చూసాము. మొదటి పునరుత్థానము అంటే
అది కేవలము విశ్వాసులకు సంబంధించినది. రెండవ పునరుత్థానము అంటే అవిశ్వాసులకు సంబంధించినది. అలాగే న్యాయపీఠము అని కూడా మనము చదువుకుంటూ వచ్చాము. ఆ న్యాయపీఠము ఏంటి అని చూస్తే ఒక న్యాయపీఠము విశ్వాసులకు, అది క్రీస్తు ప్రభుల వారి న్యాయపీఠము. అవిశ్వాసులకు ధవల సింహాసనపు తీర్పు. ఇవన్నీ కూడా చాలా క్లియర్గా ఎవరు ఎప్పుడు ఎక్కడ అడిగినా కూడా మనము చెప్పగలిగే విధంగా ఆ వ్యత్యాసాల్ని, ఆ ఆ యొక్క డీటెయిల్డ్ వ్యూని నేను మీ మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నాను. ప్రతి స్లైడ్లో నేను ఈ పవర్ పాయింట్ స్లైడ్ మీకు షేర్ చేస్తాను. వీటిని ఎక్కడైనా డౌట్ వచ్చినప్పుడు ఆ స్లైడ్కి వెళ్ళి అక్కడ ఉన్న వచనం చదువుకొని ఆ, లేఖనాలలో ఈ విధంగా ఉందా లేదా అని చెప్పి మనము ఆ, పరిశోధించి, ఇంకా వీలైతే ఇతరులతో డిస్కస్ చేసి ఆ, మనము ఆ, ధ్యానిస్తూ ఆ, ఒక మంచి అవగాహన కలిగిన వారమై, ఆ, ఇంకా ఇతరులను కూడా మనము ఇతరులతో కూడా పంచుకుంటూ వారిని కూడా సిద్ధపరుస్తూ ఆ, పెరగాలని చెప్పి దేవుడు మనకు ఈ మధ్య తీసుకొని వస్తూ ఉంటున్నారు. ఎందుకు ఎందుకు ఇంత అర్జెన్సీ అని మనం చూస్తే, రెండవ పేతురు 3వ అధ్యాయం 8వ వచనంలో ఒకసారి గమనిస్తే ఒక వాక్యం ఉంటుంది కదా: ప్రియులారా, ఒక సంగతి మర్చిపోకుడి, ప్రభు దృష్టికి 1000 సంవత్సరములు ఒక దినము వలెను, ఆ, ఒక దినము 1000 సంవత్సరముల వలెను అని ఉంటుంది. ఒకవేళ ఆదాము నుండి యేసు ప్రభుల వారి వరకు 4000 సంవత్సరాలను మనము 4 దినాలుగా చూస్తే, యేసు ప్రభుల వారి నుంచి సజీవముగా ఉండే నీవు నేను ఈ ఆ, ఇప్పటి వరకు 2025 సంవత్సరాలు అంటే అది 2 దినాలుగా, అంటే 6 దినాలు అయిపోయింది. 6 దినాలు అయిపోయినాక 7వ దినము ఏంటి అని చూస్తే, ఆ 7వ దినమే కదా వెయ్యేండ్ల పరిపాలన. ఆ వెయ్యేండ్ల పరిపాలనకు ఏ క్షణమైనా మనము అడుగిడిగేటటువంటి ఆ సమయములో, ఆ అడుగుపెట్టే ఆ సమయంలో మనము ఏ క్షణమైనా కూడా సంఘముగా ఎత్తపడచ్చు, లేదా మన యొక్క ఆ, పోకడ ఇక్కడి నుంచే మనము వెళ్ళిపోవాల్సిన పని రావచ్చు. కాబట్టి దయచేసి గమనించండి, 6 దినాలు అయిపోయినాయి. 7వ దినముగా, ఎందుకంటే ఇదివరకు డిస్పెన్సేషన్ అని చూపించాను కదా, దాని ప్రకారముగా వారములో 7 దినాలను మనం ఏ విధంగా అమ్మయ్య ఫ్రైడే వచ్చిందా, ఇంకా వీకెండ్ వచ్చేసింది, సాటర్డే సండే అని ఆరాట పడతాము. సాటర్డే సండే వస్తానే కొంచెం ఎక్కువసేపు నిద్రపోయి ఆ, విశ్రాంతి కావాలని మనం ఏ విధంగా అయితే కోరుకుంటామో, ఆ 6వ దినము నుండి 7వ దినానికి మనము ఆ, ఏ విధంగా అయితే ఆ విశ్రాంతి కావాలని ఆరాటముతో ఉంటామో, ఆ దినములో ఆ క్షణాలలో మనం ఉంటున్నామని చెప్పి దేవుడు గుర్తు చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఈ అంత్య దినాలలో మనం ఏ విధంగా సిద్ధపడాలి అనేది మనము ఇంపార్టెంట్గా చూస్తే, నీవు నేను రక్షణ పొందామా, హృదయమందు విశ్వసించి నోటితో ఒప్పుకొని అది ఇతరులకు కూడా షేర్ చేస్తూ ఉంటున్నామా, మనమైతే ఎట్లా ఉంటున్నాము, మన కుటుంబ సభ్యులు అందరూ కూడా వారి హృదయాలలో కూడా ఈ కార్యం జరిగిందా, వారు కూడా ఆ, నమ్మి బాప్తిస్మం పొందినారా? నీవు నమ్మి బాప్తిస్మం పొందినప్పుడు నీ కుటుంబము కూడా రక్షింపబడుతుంది అని చెప్పి దేవుడు వాక్య భాగంలో మనం చదువుకుంటా ఉంటున్నాం. కాబట్టి మనము నమ్మడము, బాప్తిస్మం తీసుకొని ఇతరులకు సాక్ష్య రూపముగా పరిశుద్ధమైన జీవితం జీవిస్తూ, రక్షణ ఉచితము, కానీ రక్షణ పొందిన తరువాత దేవునిని ఆ యొక్క మనము రాజుగా చేసుకొని మన హృదయములో మనము ఆ యొక్క రాజ్య విలువలను కలిగిన వారమై, రాజ్య సంబంధులముగా, ఆ కింగ్డమ్ వాల్యూస్తో మనము ప్రభుల వారిని ప్లీజ్ చేస్తూ మన రక్షణను మనము కొనసాగించుకుంటూ బ్రతుకుతా ఉంటున్నామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2:20లో ఉంటుంది కదా: మన యొక్క రక్షణను భయముతోనూ వణకుతోనూ కొనసాగిస్తూ ఉండాలి. అంటే రక్షణ పొందేందుకు మనము ఏ కష్టము చేయాల్సిన పని లేదు, కానీ ఎందుకంటే రక్షణ ఉచితము. ఎఫెసీలకు రాసిన పత్రికలో కూడా మనం రక్షణ ఉచితము, కానీ రక్షణ పొందిన తరువాత మనము చాలా చక్కగా పరిశుద్ధ వారిని సంతోషపెట్టే ఆ కింగ్డమ్ వాల్యూస్ కలిగిన వారమై, ఎప్పుడు కూడా ప్రార్థన చేస్తూ మెలకువగా ఉంటూ సిద్ధపరచబడుతూ, ఆ ఇతరులను కూడా సిద్ధపరుస్తూ
మనము బ్రతకాలి అని చెప్పి లూకా 21వ అధ్యాయము 34 36 వచనంలో, ఇక్కడ గమనిస్తే 36వ అధ్యాయంలో, మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారమగునట్లు ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తూ ఉంటుంది. నిజంగా ఈ సహవాసము ప్రతి దినము ప్రొద్దున్నే 5 నుంచి 7 వరకు ప్రతి దినము కూడా చేస్తూ ఉన్నారు. ఒకవేళ వీకెండ్స్, సండేస్ చర్చికి వెళ్ళాలి కాబట్టి మనము పెట్టుకోవడం లేదేమో, కానీ ప్రతి ప్రతి దినము కూడా కుటుంబముగా మనము అందరము కూడా ఉదయకాలమున ప్రార్థనలో జాయిన్ అయ్యి ప్రార్థన చేస్తూ ఏకీభవిస్తూ సిద్ధపరచబడుతూ ఈ విధంగా వెళ్తూ ఉంటున్నాం. ఆ, వీటిని గురించి సిద్ధపాటు సెషన్స్ని మనము ఆ, అనేక సెషన్స్ని ఆ, ప్రతి మెసేజ్లో కూడా ఆ, ఈ సిద్ధపాటు గురించిన మాటలు ఉండాలి అని చెప్పి అన్న మ్, చాలా మనల్ని ఎంకరేజ్ చేస్తూ కూడా ఉంటారు. కాబట్టి ఎందుకు మన సహవాసానికి ఇంత ఆ, చక్కగా దేవుడు తీసుకొని వస్తా ఉన్నారు అని చూస్తే నిజంగా మనం ఎంత ధన్యులము కదా. మనం ఎంత ధన్యులం కాకపోతే దేవుడు మనల్ని ఎంత ప్రేమించుతా ఉన్నాడో మనం అది అర్థం చేసుకొని, దేవుడు నిజంగా మనకు చాలా విపులముగా క్లియర్గా ప్రతిదీ కూడా మనకు ఒలిచి దేవుడు చూపిస్తూ ఉంటున్నాడు. కాబట్టి ఆ రక్షణ పొందిన నీవు నేను ఆ ఫుల్ ఆర్మర్ అంటే దేవుడిచ్చే ఆ యొక్క సర్వాంగ కవచమును మనం ధరించుకునే వారమై, ఎఫ్ఎస్సీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో వీటి గురించి మనము చాలా దినాలు ఆ, నేర్చుకొని ఉంటాం కదా. అటువంటి పరిశుద్ధ జీవితమును మనము కలిగి ఆ, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా మనము వాక్యముతో మనము ఆ, ఎదుర్కొంటూ వాక్యము పైన మంచి అవగాహన కలిగిన వారమై బ్రతుకుతూ ఉండాలి అని 1 పేతురు 4వ అధ్యాయంలో కూడా 7 అంశాలు చాలా చక్కగా వ్రాసి ఉంచుతారు. స్వస్థ బుద్ధి గల వారమై ఆత్మ నిగ్రహము కలిగి ప్రార్థిస్తూ ఒకరినొకరము మనము ప్రేమించుకుంటూ హెచ్చరించుకుంటూ సనుగకుండా ఆతిథ్యం ఇవ్వాలి. హాస్పిటాలిటీ, ఎవరినైనా మనము ఆతిథ్యం ఇచ్చినప్పుడు ఆ ఆతిథ్యములో సనుగులు గొనుగులు ఉండకుండా ఆత్మవరాలతో మనము మ, మనము బ్రతుకుతూ దేవుడిచ్చే ఆ యొక్క సామర్థ్యముతో, ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉన్నారు. ఆయన నీతో నాతో మాట్లాడుతూ ఉన్నారు. ఇదివరకు ఆదిలో చూసాం కదా, ఆయన మాట చెప్పినప్పుడు సృష్టి రెస్పాండ్ అయ్యి ఆ సృష్టిలో సూపర్ న్యాచురల్ థింగ్స్ ఏ విధంగా జరిగాయో, నీ జీవితంలో నా జీవితంలో ప్రతి దినము పరిశుద్ధాత్మ దేవుడు మన హృదయాలతో మాట్లాడుతూ మనల్ని సంధించినప్పుడు ఆ దినము మన నుండి మన ద్వారా దేవుడు జరిగించుకునే ఆ సూపర్ న్యాచురల్ థింగ్స్ని మరొకసారి గుర్తు చేస్తూ, దేవుడు జరిగించాలని ఆశపడుతూ ఉన్న ఆ యొక్క దేవుని యొక్క దృక్పథాన్ని మనం అర్థం చేసుకొని బ్రతకాలి అని చివరిగా మీకా 6వ అధ్యాయము 8వ వచనంలో 3 విషయాల్ని గుర్తు చేస్తారు కదా దేవుడు. న్యాయముగా నడుచుకొనుటయు, కనికరమును ప్రేమించుటయు, దీన మనస్సు కలిగి దేవుని ఎదుట ప్రవర్తించుటయు, ఇవే కదా దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు అని చెప్పి దేవుడు నిన్ను అడుగుతున్న యొక్క వాక్య భాగాన్ని గుర్తు చేస్తూ, కాబట్టి మనము న్యాయముగా ప్రవర్తించుకుంటూ కనికరాన్ని ప్రేమిస్తూ దీన మనస్సు కలిగి మనము బ్రతకాలని చెప్పి దేవుడు మరి ఒకసారి ఈ యొక్క వాక్య భాగాన్ని మన మధ్యకు తీసుకొని వస్తూ ఉంటున్నారు.